నంద్యాల పద్మావతి నగర్లో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఏర్పాట్లు చేసిన క్లియర్ వ్యూ లాసిక్ సెంటర్ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. రాయలసీమలో రెండవదిగా రాష్ట్రంలోని అత్యంత ఆధునికమైన ఈ కేంద్రంలో అద్దాలు లేని కంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. నంద్యాల నగరం వైద్య సేవల హబ్గా మారిందని, వైద్యులు అందిస్తున్న సేవలు రాష్ట్రానికే ఆదర్శమని మంత్రి కొనియాడారు. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లేసిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం ఎంతో మంచి రోజు. ఎందుకంటే ఇది మన రాయలసీమలోనే రెండవది, ఇకపోతే మొత్తం రాష్ట్రంలో ఇది నాలుగవదో ఐదవదో అంతే ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్డ్, ఎస్టాబ్లిష్డ్, నోన్ సేఫ్టీ ఫీచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది అత్యాధునిక వైద్యం. అంటే కాంటూరా అనే ఒక మ్యాపింగ్ ఉంటుంది. మా మిషన్ లో కాంటూర్ అనేది ఒక స్పెషాలిటీ. కాంటూరా అంటే ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ కి ఏ విధంగా అయితే చాలా ఒకరి ఫింగర్ ప్రింట్ ఇంకొక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు, అలానే మన నల్లగుడ్డు కూడా ఒకరిది ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు. అలాగా 22,000 పాయింట్లను కూడా ఒక మిషన్ ద్వారా ఒక మ్యాపింగ్ అంతా తీసుకొని అది ఈ లేజర్ మిషన్ లోకి పంపడం జరుగుతుంది. లేజర్ మిషన్ తదనుగుణంగా దాన్ని క్యాప్చర్ చేసుకొని అక్కడ ఏవైతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో దాని తగ్గట్టుగా వెరీ స్మూత్ గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఫాస్ట్ గా లేజర్ జరుగుతుంది. లేజర్ కూడా ప్రతి డయాప్టర్ కి, అంటే ఒక పవర్ ఉన్న వాళ్ళకి కేవలం 1.5 సెకండ్ తోనే, అలానే 5-6 పవర్ ఉన్న వాళ్ళకి కూడా కేవలం 10 సెకండ్లతోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. ఈ లేసిక్ సెంటర్ మరి ముఖ్యంగా సర్వేంజనం నయనం ప్రధానం అన్నారు. ఈ డైలాగు నేను 84లో శివారెడ్డి గారని బనగానపల్లి డాక్టర్ ఉండేవారు హైదరాబాద్ లో. ఆయన ఒక్కడే డాక్టర్ వారధిలో. ఆ పేరు ఇంటి పేరు తెలియదు కానీ మన శివారెడ్డి మన ప్రాంతీయులు అంటే మనం అంటే చాలా ప్రేమ, మన జిల్లా కూడా అంటే. నేను కళ్ళు ఏదో చూపిపోతే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నాకు ఐ హాస్పిటల్ పెద్దది హైదరాబాద్ లో, సరోజిని హాస్పిటల్, దాంట్లో నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి దీనికి స్పెషల్ గా టెక్నాలజీ నాకు పెద్దగా తెలుసు. అప్పుడు మనకంతా డిష్లు తక్కువ ఉండేటివి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పైనుంచి అన్ని కూడా మనకు వస్తా ఉన్నాయి. ఆ రోజు పాపం ఆయన మనమంటే నేను, మోహన్ రెడ్డి గారు, కే కృష్ణమూర్తి ఒక ప్రత్యేకంగా ఐ హాస్పిటల్లో పెడితే చాలా మంది డాక్టర్లు ఆ కంటికి సినిమాల్లో దొంగలు పెట్టినట్టు పెడుతుండ్రు, నల్ల పట్టి కట్టి. జ్ఞాపకం ఉంది లేదు, పిల్లలు జ్ఞాపకం ఉండదు. ఆ రకంగా ఉండేది. టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. హాస్పిటల్ దగ్గర చాలా సార్లు చూపిస్తుంటారు, డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి. మధుసూదన్ మన డాక్టర్ అధ్యక్షుడు డాక్టర్లందరికీ. కాబట్టి డాక్టర్ గారికి ఎందుకంటే ఆయనకు ఒక శ్రద్ధ, పేద ప్రజలకు సేవ చేయాలి, ఒకటి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథం మనకు ఉంది. కాబట్టి మధుసూదన్ రెడ్డి ఒక అధునూతనమైన టెక్నాలజీ తీసుకొచ్చాడు. మరి ముఖ్యంగా సర్వేంజనం